అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. మీరు ధైర్యంగా ఉంటే త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. భయపడకుండా మీ చివరి శ్వాస వరకు స్వాతంత్ర్యం కోసం పోరాడండి అంటూ లాలా లజపత్ రాయ్ ఈ ప్రేరణాత్మక మాటలతో 1905లో వారణాసి కాంగ్రెస్ సమావేశంలో ప్రజలను స్వాతంత్ర పోరాటానికి ప్రోత్సహించారు. దీంతో కాంగ్రెస్ లో కొత్త గ్రూప్ ఏర్పడింది. దీనిని గరం దళం అని పిలిచారు. మహారాష్ట్ర నుంచి బాలగంగాధర్ తిలక్, బెంగాల్ నుంచి బిపిన్ చంద్రపాల్ కూడా దీనిలో చేరారు. వీరిని లాల్ బాల్ పాల్ త్రయం అని పిలిచారు. లాలాజీ జనవరి 28, 1865న పంజాబ్ లోని ఫిరోజ్పూర్ జిల్లాలో జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి పర్షియన్, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి అరబిక్, ఉర్దూ, ఫిజిక్స్ పరీక్షలను ఒకేసారి ఉత్తీర్ణులయ్యారు. 1885లో న్యాయశాస్త్ర పట్టా తీసుకొని హిసార్ లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. ఆ సమయంలో పంజాబ్ లో ఆర్య సమాజ్ ప్రభావం ఎక్కువగా ఉండేది. లాలాజీ ఆ సంస్థతో కలిసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. హిందూ సమాజంలోని విభజన, బాల్య వివాహాలు వంటి దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహం, మహిళా విద్య, విదేశీ ప్రయాణాలకు మద్దతులిచ్చారు. 1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను విభజించగా లాలాజీ చేసిన ప్రసంగాలు పంజాబ్ ప్రజలలో దేశభక్తి రగిలించాయి. అందువల్ల ప్రజలు ఆయనను పంజాబ్ కేసరి అని పిలిచారు. ఆ రోజుల్లో ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజలను అణగదొక్కింది. లాలాజీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి 1907లో అరెస్ట్ అయ్యారు. పంజాబ్ విప్లవ జ్వాలలలో రగిలిపోతున్న సమయంలో లార్డ్ సైమన్ భారతదేశానికి కొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చాడు. అయితే లాలాజీ మాత్రం లార్డ్ సైమన్ ను తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నారు. 1928 అక్టోబర్ 30న లాహోర్ లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ జరిగింది. లాలాజీ సింహంలో బ్రిటిష్ కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కెప్టెన్ స్కాట్ స్వయంగా లాలాజీపై లాఠీతో దాడి చేశాడు. తీవ్ర గాయాల వల్ల లాలాజీ నవంబర్ 17, 1928న మరణించారు. లాలాజీ మరణం విప్లవకారులకు ప్రేరణగా నిలిచింది. లాలాజీ మరణించిన నెల రోజుల్లోపే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ కలిసి స్కాట్ శాండర్స్ ను హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నారు.